భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక ఆనందోత్సవాల మధ్య వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రోజు రోజుకు మరింత ఘనతను సంతరించుకున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తన నిజరూప రామావతారంలో దర్శనమిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేశారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా నిజరూప అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం స్థానికులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచల పట్టణం భక్తుల రాకతో కలకలలాడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరామ అవతారంతో దర్శనమిస్తున్నారు. మరియు తిరిగి దిశగా కళ్యాణ మండపానికి వేచేందుకు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్రామస్తులకు, భక్తులకు, యాత్రికులకు విజ్ఞప్తి. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరామ అవతారంతో దర్శనమిస్తున్నారు. మరియు తిరిగి దిశగా కళ్యాణ మండపానికి వేచేందుకు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి